మంచిది. దినమందు చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీకు రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసువారి నామములో వందనాలు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన కృపలో మనలను కాపాడుతా ఉన్నారు. అందుకొరకు మనం ఎంతైనా దేవునికి స్తుతులను చెల్లించవలసిన వారుగా మనము ఉంటున్నాం. మన ప్రభువు గొప్పవాడు. అనేక శ్రేష్ఠ వాక్యాలు చదువుకోవడానికి దేవుడు నేర్పిస్తున్నాడు. గడిచిన దినములలో అనేక వాక్యాలను చదువుకోగా ఇర్మియా గ్రంథంలో కొన్ని మంచి మాటలు నా హృదయానికి నాకు తాకాయి. అంతకు మించి సంఘమునకు కూడా ఈ యొక్క ప్రవక్త అయిన ఇర్మియా భక్తుల గురించిన వాక్కులు, ప్రవచించిన వాక్యాలు మేలుకరమని నేను విశ్వసించాను. చరిత్రకారులు, పరిశుద్ధ భక్తులు ఇర్మియా కన్నీటి ప్రవక్త అని, కన్నీరు కారుస్తూ ప్రవచన వాక్యాలు సెలవిచ్చాడు అని తెలియచేస్తుంటారు. అందుకే రోదనము చేసే స్త్రీలను కనుగొనుడి అని అంటాడు. ఇర్మియా గ్రంథంలో నేను చదివినప్పుడు చాలా చోట్ల ఏముందంటే, మిమ్మల్ని కాపు కాయటకు మంచి కాపురులను నేను నియమించాలని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. అయితే వాటితో పాటు వారి కాపురులు మంచివారు కాకపోయారని అర్థం ఇచ్చేటువంటి మంచి వాక్యాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వాక్యాలు చదివినప్పుడు నేను అనుకుంటుంటాను, నాయన నిజమే కదూ, మంచి కాపరిని కాకపోయానయ్యా అని నేను మనవి చేస్తుంటాను. ప్రభునందుకులారా, ఈ ఇర్మియా ప్రవక్త దేవుని వాక్యంలోకి వస్తున్నాం. దేవుని వాక్యం దాటి బయటకు వెళ్తున్నా. కాపర్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మంచి కాపర్ల గురించి సెలవిస్తూనే మరికొన్ని పర్యాయాలు ఈ కాపర్లు మంచివారు కాకపోయారని కూడా సెలవిస్తున్నాడు. ప్రవక్తల గురించి సెలవిస్తూ ఈ ప్రవక్తలు మరికొంతమంది మంచి ప్రవక్తలు కాకపోయారని చెప్పి ఇర్మియా గ్రంథంలో సెలవిస్తుంటాడు. సాక్ష్యం ఇచ్చే వారి గురించి సెలవిస్తూ మరికొంతమంది సాక్ష్యములకు ప్రతిగా ఏదేదో చేసేవారు ఉన్నట్లుగా అర్థం వచ్చే వాక్యాలు అనేకమైన వాటిని ఇర్మియా గ్రంథంలో పరమభక్తుడు ఇర్మియా ప్రవక్త సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం. 23వ అధ్యాయంలో చదువుకునేటప్పుడు ఈ మాటలు నా హృదయంలో పడినాయి. ప్రభునందుకులారా, వీటిని బట్టి మరికొన్ని వాక్యాలు మనం చదువుకోబోతున్నాం. అయితే చదువుకున్న వాక్యాలే కావచ్చు కాక నేను మరలా చదువుకుంటున్నప్పుడు కొన్ని వచ్చానికి చదువుకుంటున్నాం కదూ అని నా మనసు కనిపించి, అయినను శ్రేష్టమైన ఆశీర్వాదం కొరకు ఈనాటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటున్నామండి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలు పేరట ప్రవచనం చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. పరిశుద్ధాత్మ దేవుడు 23వ అధ్యాయంలో వచ్చిన వాక్కులను బట్టి మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తారుగా. దేవుని స్తోత్ర. ప్రభునందు ప్రియులారా, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. షోమ్రోను ప్రవక్తల దగ్గరకు ఇశ్రాయేలు వెళ్ళాడట. నేను ఈ వాక్యాన్ని అధ్యాయాన్ని చదువుకుంటూ ఈ ఇశ్రాయేలు తన సంఘాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు? ఇశ్రాయేలు తన ఇంటిని ఎందుకు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాడు? ఇశ్రాయేలు తాను పుట్టిన స్థానాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు? నేను ప్రశ్న వేసుకున్నాను. దేవుని బిడ్డ, ఒకవేళ నీవు నీ ఆత్మీయ గృహాన్ని విడిచి వెళుతుంటే, నీ ఆత్మీయ ఇంటిని, నీ ఇంటి పేరుని, నీ పుట్టిన స్థానాన్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావబ్బా, వెళుతున్నావబ్బా? ప్రశ్న వేసుకో. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచాను. వారు బయలు పేరట ప్రవచనం చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవను తప్పించారట. ఇశ్రాయేలు తన ఇంటిని వదిలిపెట్టేందుకు వెళ్ళాడబ్బా? తనున్న ఇంటిని సంఘంలో వదిలిపెట్టేందుకు వెళ్ళాడబ్బా?
తనకు పేరు పెట్టిన ఈ పరమ తండ్రిని వదిలిపెట్టి షోమ్రోనుకు ఎందుకు పోయాడబ్బా? అక్కడ ఇంకొక పేరుతో ప్రవచనాలు చెప్పి దారి తప్పించారట. అయ్యలారా, అమ్మలారా, ఈరోజు నీ విశ్వాస యాత్రలో నీకు శ్రేష్టముగా వస్తున్న ప్రవచనము తప్ప, వాక్యము తప్ప మరి ఒక చోటుకి నీ వెళ్ళావో అక్కడ భిన్నమైన వాక్కు వినబడుతుంది. అది వినసొంపుగా ఉంటుంది, భుజిస్తే మధురముగా ఉంటుంది, అది నిన్ను దారి తప్పిస్తుంది. ఆలోచన చేయి. నీ ఆత్మీయ గుణములో చెప్పబడిన వాక్కు మాత్రమే నీ విశ్వాస అభివృద్ధి కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు సాకారంగా ఉంటుంది. కల్పనా కథ వైపు చూస్తే విశ్వాసము చిందరవందరైపోతుంది. నీవు శ్రమ పొందిన దినముందున నీ ప్రార్థనకు ప్రత్యుత్తరము దొరకకపోతుంది. జాగ్రత్త సుమా అని వాక్యాన్ని బోధించాలయ్యా, అనుసరించాలి. దేవుని బిడ్డ, నువ్వు ఇశ్రాయేలు తన జనాంగం ఇశ్రాయేలు దేవుని ప్రియులను విడిచిపెట్టాడు, దేవుని విడిచిపెట్టాడు, షోమ్రోనుకు వెళ్ళాడు. ఆ ప్రవక్తను భిన్నమైన బయలుపేరట, భిన్నమైన ప్రవచనాలు చెప్పారు. దారి తప్పిపోయారు. దారి తప్పవద్దు. పైకి ఎదుగుతున్నామా? ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుదాం. ఈ మెట్టు పైకి ఎక్కుతూ ఉండగా ఇవో ఒకవేళ క్రిందకు ఒక అడుగు వేయాల్సి వస్తే ఈ పరమ తండ్రి ఉన్నాడే, ఓ మరణించి 3వ దినం ముందు లేచి నేను సజీవుడునని చెప్పి ప్రత్యక్షపరుచుకున్న యేసయ్య ఈ పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఆయన కుటుంబానికి బోధిస్తూ ఉంటాడు. ఈ బోధనలు మనము వినవలసిన వారముగా ఉంటా ఉన్నాం. ఆయన స్వరమును మనం వినవలసిన వారముగా ఉంటున్నాం. నీ యేసుని వెంబడింతునని నేనేగా నిశ్చయించి, నా ముందు సిలువ, వెనక ఏముందట? లోకాశలు. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఈ లోకాశ మనం లాగుతూ ఉంటుంది. ఒక అమ్మ సాగి వెళుతూ ఈ పరమ తండ్రి చెప్పిన మాట నిజమే, అవునో కాదో ఊరికే చూద్దాం కదా అనుకుని వెంతిరిగి చూసిందట. ఏమైపోయింది? తన యాత్ర అక్కడే ఆగిపోయింది. దేవుని ప్రియులారా, దేవుని జనాంగమా, మన యాత్ర ఇక్కడ ఆగుతూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ సాగి వెళదాం. ఎక్కడికి వెళ్ళినా సరే నేను దేవుని బిడ్డను అని కనపరుచుకునే రీతిగా దేవుడు మనతో ఉండలాగన మనం దేవునితో ఉందాం. ఓ ఇటువంటి సమయాల్లో చెప్తాను, నేను ఈ సేవ వద్దు, ఈ ఇల్లు వద్దు, ఈ వాక్యం వద్దని పారిపోతున్న వాడిని, నాతో ఒక అన్యుడైన సిగరెట్ తాగేటువంటి యవనస్తులతో మాట్లాడించాడు. మీరు మాస్టర్ గారా, నేను అన్నాను చెప్పకూడదమ్మా, అనకూడదమ్మద్దు, కాదు అని చెప్పాను. అడిగాను ధీమాగా, చాలా భయంకరంగా. కాదండి, మిమ్మల్ని చూస్తే పాస్టర్ గారు అనిపించింది, అందుకే నా సిగరెట్ నేను. నిన్ను చూస్తే దేవుని బిడ్డ చదువుకోవచ్చు, పని పాటలు చేసుకోవచ్చు, చిన్ని చిన్ని ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఎక్కడ నుండి ఉండవచ్చు గాక. నిన్ను చూచి ఏమంటున్నారు? అవును, దేవుని జనాంగములకే వారున్న స్థానంలో వాదన కూడా ఉంది, విమర్శ కూడా ఉంది. ఈ పరిస్థితులన్నింటిలో మనం భద్రపరచబడటానికి దేవుని కృపలో ఆయన మనం చూద్దాం. ఇప్పుడు కాపుల గురించి కొన్ని మంచి మాటలు ప్రారంభంలో ఉన్నాయి, చూడండి. మొదటి వచనము మనం చదువుతున్నాం. యెహోవా వాక్కు, ఇదే నా మందులో చేరిన గొర్రెలను నశింపచేయు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో ఈ కృపారం అనబడే పరిచారకుడు సేవకుడు ప్రతి వారము కేకలేసి మా గురించే చెబుతున్నాడు, ప్రతి వారము కేకలేసి నా గురించే చెబుతున్నాడు. నా జీవన యాత్ర చూసినట్టే చెప్పేస్తున్నాడు, నా అడుగులు చూసినట్టే చెప్పేస్తున్నాడు, నా క్రియలు చూసినట్లే చెప్పేస్తున్నాడు. లేకపోతే నేను మాట్లాడినట్లే చెప్పేస్తున్నాడు అనుకుంటాము. లేదు 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 లేదు, కృపారావు కాదు చెప్పేది. దేవుడే నీ జీవన యాత్ర సరి చేయాలని బోధింపు చేస్తున్నాడు. కాపరి గురించి అంటున్నాడు ఇక్కడ. ప్రభునందు పిల్లారా, నా మందులో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇక్కడికి రండి, బాగుంటుంది. 7 వారాలు వచ్చి చూడండి,
బాగుంటుంది. ఈ వారం వచ్చారు కదా, వచ్చే వారం కూడా రండి, బాగుంటుంది. వెళ్ళేవారు ఒకరు పోరు, అనుకూలమైన వారందరితో కూడా ఫలానా చోటకి నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్తారు. 1, 2, 3, 4 సార్లు చెప్పారు. వెళ్తున్నా, ఇల్లు ఒకసారి చూద్దాం ఏం పోయా. దేవుని ప్రియపడ్డారా, కాపర్లు కూడా శ్రమ ఇప్పుడు కనపడుతుందా? ఇక్కడ కనపడదు. ఆయన తీర్పు తీర్చు దినముందు కాపర్లు ప్రత్యేకముగా తీర్చేవాడు. అందుకే దేవుని వాక్యంలో మీలో అనేకులు పరిచారకులు, సేవకులు కావద్దు. మామూలు విశ్వాసకి ఉండేటువంటి తీర్పు కంటే ఈ కాపరికి 2 తీర్పును దేవుడు ఇవ్వబోతున్నాడట. అయితే కాపరులకు శ్రమ, 2 శ్రమ ఉంది. నేను ఈ వాక్యం చదువుకున్నప్పుడు ఒక సందర్భం గుర్తించింది. షడ్రకు మేషకు అబేద్నెగోలు, రాజా నీవు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయవలన చింత మాకు లేదు అని చెప్పినప్పుడు రాజు మహాకోపం తెచ్చుకొని ఆ వేడిమ గల అగ్నిగుండం ఏం చేశాడట? 2 వేడిమ గల అగ్నిగుండంగా ఇంకా పొలలో పెట్రోలో లేకపోతే నూనె నెయ్యో పోయించాడు. వీరు యథార్థవంతులు కాబట్టి దేవుడు వీరితో ఉన్నాడు. యథార్థవంతులు కాని వారికి బహుశ్రమ ఉందని కాపరి గురించి సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, ప్రతి దినము వచ్చే వాక్యం, ప్రతి వారము వచ్చే వాక్యము నీ కొరకు అనుకోబాకు. కాపరి గురించి కూడా ఉంది ఇక్కడ. 2వ వచనం బాగుంటాడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా తన జనులను మేపు కాపరులను గురించి ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను ఇక్కడ అండర్లైన్ చేసుకున్నాను. నా మందులో చేరిన గొర్రెలు, కాపరులకు శ్రమ, దేవుడని యెహోవా మేపు గొర్రెలను గురించి ఈ రీతిగా ముఖ్యమైన నా మనసుకు తాకినటువంటి వాక్యాలను అండర్లైన్ చేసుకున్నాను. వీటిని మరలా ధ్యానం చేసుకుంటాను. నా ప్రభువు, నీ ప్రభువు నాతో కూడా, నీతో మాట్లాడిన రీతిగానే నాతో కూడా మాట్లాడటానికి నేను వాటిని మననం చేసుకుంటాను, గుర్తుపెట్టుకుంటాను. మరి నేను శ్రేష్ఠ వాక్యాలు వింటున్నావు కదా. ఈ ప్రతిష్టాపకం కన్నీరు కాల్సిన విధానమును బట్టి సంవత్సరం వెంబడి సంవత్సరం దాటి వెళ్ళిపోవటానికి దేవుడు చూపిస్తున్నాడు కదా. గడిచిన దినముల్లో కుటుంబారాధనలు లేకుంటే ఆదివారపు ఆరాధనలు మనం మోచించుకున్నట్లు గుర్తు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచయ్యా అని చెప్పిన వాక్యానికి నేను అనుకున్నాను, నాయన సంవత్సరం కాదయ్యా, దినములు జరుగుతుండగా మా కుటుంబంలో చాలా ఔషధులు కొరత నిలిచిపోయినాయి తండ్రి. దినము జరుగుతుండే నీ కార్యం జరిగించయ్యా, నూతన కార్యం జరిగించు, ఆశ్చర్యకార్యం జరిగించు, నీ మహిమలో ఘనకార్యం జరిగించు స్వామి అని చెప్పి నేను నా దేవుని దగ్గర, మన దేవుని దగ్గర మనవి చేస్తాను. మరి మనవి చేస్తావా? సంవత్సరాంతంకు చేసాం. ఇది 2వ ఆదివారం, 8వ దినం అయిపోతుంది. రెప్పపాట్లో, లేకపోతే ఒక ఇంగ్లీష్లో న్యాప్ అంటారు, అట్లా అలసిపోయినప్పుడు అట్లా ఒక కన్ను మూసి ఒక క్షణం నిద్రపోతే అలసట తీరిపోతుంది. ఆ క్షణపాటులో దేవుడు ఏదైనా చేయగలడు ఆశ్చర్యకరంగా. అయితే ఆ దేవుని దగ్గర నమ్మకంగా మనం ఉండగలమా అంటున్నాడు కదా. 3వ వచనం 2వ వచనం కంటిన్యూషన్గా చదివితే, మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి ఆరుగురు. ఇప్పుడు ఎవరు మేపుతున్నారట? కాపరి సరిగా లేకపోయాడు కాబట్టి, సాక్ష్యము చెప్పే బిడ్డ సరిగా లేకపోయాడు కాబట్టి, ప్రార్థించే బిడ్డ సరిగా లేకపోయింది కాబట్టి, ఆత్మ సంపాదించాల్సిన ప్రియ బిడ్డ సరిగా లేకపోయింది కాబట్టి, ఒక కుటుంబాన్ని దేవుని యొద్దకు నడిపించుకోవాల్సిన బిడ్డ నీ జీవితము, నీ యాత్ర, నీ అడుగులు, నీ మాటలు సరిగా లేవు కాబట్టి, రేపటి నుంచి నువ్వు ప్రార్థనకు రావద్దని చెప్పారు కాబట్టి, ఇప్పుడు బాధ్యతను ఎవరు తీసుకున్నారు? యేసయ్య తీసుకున్నాడు. ఒకవేళ కృపాను అట్లా చెబుతున్నాడేమో,
నీ యాత్ర బాగలేదు కాబట్టి, నీ అడుగులు బాగలేదు కాబట్టి, నీ మాటలు బాగలేదు కాబట్టి, నీ చూపు బాగలేదు కాబట్టి రేపటి నుంచి నువ్వు గుడికి రానే వద్దని చెప్తున్నాడేమో. అందుకే ఈ పరమ తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడండి? చెదరగొట్టి పారద్రోలుతున్నారు. కాబట్టి నేను మేపుచున్న పారదు ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మేము శిక్షింపబోచున్నాం. నా గుడికి రావద్దంటానికి నేనెవరు? నువ్వెవరివి? ఈ గుడికి రావద్దు, ఈ మందిరంలో అడుగు పెట్టవద్దంటానికి ఎవరు ఈ కృపారం? ఎవరు నీవు? ఒకవేళ మన జీవయాత్రలు ఇటువంటి మాటలు దొరుకుతున్నాయేమో, ఒకవేళ దేవుని కృపలో వాడు దొరుకుతున్నటువంటి జీవితం ఇటువంటి పొరపాట్లు దొరుకుతున్నాయేమో ఆలోచన చేసుకున్నాం. ఒక మాట సజీవ సాక్ష్యాన్ని చెప్తాను. ఒక దైవజనుడు ముందు ఒక మంచి మాస్టర్, ఆ తర్వాత తాను వెళ్ళిన చోటు నెలను కొన్ని ఆత్మను సంపాదించి అక్కడ ఉన్నటువంటి సంఘానికి అప్పగించిన మాస్టర్ తాను రిటైర్ వయసు వచ్చేసరికి లాస్ట్ 5 years 8 years మేబీ 4 years ఒక ఊర్లో ఉంచేస్తారు గవర్నమెంట్ వారు. ఆ ఊరు వెళ్ళేసరికి పరమరక్షకుల వారు సెలవిచ్చారు, నాయన నా పరిచయం చేయని చెప్పి, అయ్యా టీచర్ గారిని ఏదో ఆత్మను సంపాదిస్తున్నా అక్కడ అయ్యగారికి అప్పు చెప్పి వెళ్ళిపోతున్నా, నయ్యా నన్ను ఎందుకు వదిలిపెట్టే అని అడిగారు. అదే సేవ చేయమన్నాడు, మంచి పరిచయం చేస్తాడు, సంఘాన్ని కట్టాడు. దేవుని పిల్లారా, అయితే ఒక చోట ఒక మంచి కాన్ఫరెన్స్కి దాసులు వెళ్ళాడు. పెద్ద గారు బాగా మాట్లాడి ఉంటారు కదా, అయ్యగారు వస్తున్నారు, అయ్యా నీ పేరు ఫలానండి, 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 ఫలానా సహవాసం. ఓహోహో వెళ్ళి మోకరించి పాపలకు ప్రార్థన. ఏమండి ఈయనేం పెద్దయ్య గారు, ఈయనేమో వెళ్ళిన చోట్ల ఆత్మలు సంపాదించిన వాడు. ఆ దైవభక్తుని యొక్క సెమినార్కి వెళ్తే మంచి మాటలు వచ్చు అని చెప్పి వెళ్ళాడు. ఒకరోజు ఏంటి, 2వ రోజు 3వ రోజు దొరికాడు దైవభక్తుడు. వీరి సహవాసం కాదు అనేసరికి, మన సహవాసం అండి అనేసరికి, ఓహోహో వెళ్ళి మోక నుంచి ప్రార్థన చేసుకుని పాప క్షమాపణ అంటే, ఇప్పుడు దాకా చేసిన భక్తి కాదా? ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన కాదా? ఇప్పుడు దాకా చదువుకున్న దేవుని వాక్యం కాదా? ఇటువంటి వారు ఈ అంత్య దినములలో లేస్తున్నారు. దేవుని ప్రియులారా, నీ ఆత్మీయ గృహాన్ని, నువ్వు చెక్కబడిన బండను, నువ్వు పోషించబడుతున్న ఆత్మీయ ఆహారాన్ని భిన్నముగా తీసుకుంటే నీవు నీ ఆత్మీయ గృహాన్ని విడిచిపెట్టి చెల్లిపోతావు. తిరుగుతూ ఉంటాం, 2 పడవల మీద కాడు వేస్తూ ఉంటుంటాం. ఆ జీవితం మంచి యాత్ర కానే కాదు. కాపరి గురించి చెప్తున్నాడు ఇక్కడ, అంటున్నాడు కదా, తన జనుల గురించి కాపరి చెప్పు, మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలాను. పరమ తండ్రి మేపే గొర్రెలనే చెదరగొట్టేవారు నా దినాల్లో. పరమ తండ్రి కాపాడే భద్రపరిచే గొర్రెలనే చెదరగొట్టేటువంటి కాపరులు ఉన్నారట. ఆ కాపరుల గుంపులు, ఆ విశ్వాసుల గుంపులు, ఆ ప్రార్థన చేస్తున్న వారి గుంపులు, ఆ సాక్ష్యము చెబుతున్న గుంపులు నీవు ఉంటున్నాయేమో ఆలోచన. వెళ్ళిన తర్వాత అధ్యాయం ఒక్కసారి జాగ్రత్తగా చదువు. దేవుని మంచి మాటను బట్టి దుష్కార్యము చేయవారిని దుర్మార్గము నడిపించే వారమైందాం. చెదిరిపోతున్న వారిని సమకూర్చే వారముగా అయిందాం. ఇప్పటికీ ఇక చాలు అనుకున్న వారికి వెళ్ళిపోతాను, నేను రానుకున్న వారికి నీ జీవితం ఇప్పటి వరకు చేసిన దేవుని అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుని చెప్పేవారుగా అయితే, మన సంఘము చేసిన ప్రార్థనను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని వారికి రిమైండ్ చేస్తే, వన్స్ అగైన్ ద బెనిఫిట్స్, లేకుంటే ఆశీర్వాదాలు, లాభాలు, మేలు పొందిన మనం ఒక్కసారి జ్ఞాపకం చేస్తే, ఈ కుటుంబాన్ని తాను చెక్కబడిన బండలో సంఘములో కుటుంబాన్ని విడిచి ప్రభునందుకున్నారు షోమ్రోను ప్రవక్తల యొద్దకు వెళ్ళరు. ఒకవేళ ఆ రీతిగా ఇల్లు ఉంటే ఈ సంవత్సరాంతంలో ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఈ ఆత్మీయ కుటుంబం నీ కొరకు
చేస్తున్న కన్నీటి ప్రార్థన ద్వారా మరలా తిరిగి జన్మించటానికి, మరలా తిరిగి చిగురు వేయటానికి దేవుని ప్రియ బిడ్డగా ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూసినప్పుడు ముఖమును దాచుకునేవాడు కానే కాదు. ఇంకను దూరం ఉండగానే గుర్తుపెట్టాడు ఈ తండ్రి. పరుగును వెళ్ళాడు, మెడ మీద పడినాడు, ముద్దు పెట్టాడు, తన పరిచారకులను పిలిచాడు, తన కుడి వైపు నుండి మంచి గొర్రెను పిలిచాడు. రెండు ఈ బిడ్డ తప్పిపోయాడు, మరలా దొరికాడు. చనిపోయాడు, మరలా బ్రతికాడు, తిరిగి వచ్చాడు. మంచి కోడిని వధించండి, మంచి ఉంగరాన్ని పెట్టండి, మనం సంతోషిస్తాం. దేవుని బిడ్డ, పడిపోతున్నటువంటి నీవు తిరిగి లేవనెత్తబట్టాన్ని బట్టి ఈ సంఘము, ఈ దేవుడు, ఈ కుటుంబము సంతోషించేదే. కానీ నీ వర్ధిల్లుతుంటే తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెమ్మ, చదువుకునే ప్రియ కుమారుడు, కుమార్తె, నీ వర్ధిల్లుతుంటే నీ ఆత్మీయ గుణము సంతోషించుతుంటే. 5వ వచనం పుస్తకం చూడండి. యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో, వినండి, రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురు పుట్టించదును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. హల్లెలూయా. ఇటువంటి సమాధాన జీవితాలు రావాలని అడుగుదాం. అది పరిచారకులము కాబట్టి ఈ అంత్యదినములో తీర్పు మన మీదకు రాకోకుండా, అక్రమం మన మీదకు రాకోకుండా, శోధకుడు, దూషకుడు మన కుటుంబములలో ప్రవేశించకుండా ఆయన పాదముల దగ్గర గడపవలసిన వారం మాత్రమే. మన జీవితంలోనికి, మన సంఘంలోనికి శోధకుడు రాకోకుండా, అక్రమస్తులు రాకోకుండా, చెదరగొట్టువాడు రాకోకుండా మనము మన దేవుని వైపు చూచి మన కుటుంబం కట్టుబడాలి. కుటుంబం ఒక్కరేనా? యజమానుడు, జీవిత భాగస్వామి. ఈ రోజులో 2 బిడ్డలు, మాకేం ఒక్కరైపోయారు, ఇంకొక కూతురు ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటూ కూతురు, లేకపోతే కుటుంబం అనేది ఒక్కరు కాదు, మీరు నలుగురు, మీ ముగ్గురు, ఇదంతా కలిసి ఒక సమాజం, ఒక సంఘమైంది. ఈ సంఘములోనే ప్రభునందు ద్వారా ఒక మంచి మాట అంటున్నాడు. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించాను, అతడు రాజై పాలన చేయును. అవును, రాబో దినములలో తన నీతి, సమాధాన, ఆశీర్వాదముతో ఉన్నటువంటి నీతి పరిపాలన మాత్రమే, సమాధాన పరిపాలన మాత్రమే, వాగ్దానం నెరవేర్చే పరిపాలన మాత్రమే, కృప వెంబడి కృపను సంపాదించుకునే బాధ్యత మాత్రమే మన కుటుంబానికి దొరకాలని అడుగుదాం. అవును, దేవుని బిడ్డలారా, మన బిడ్డలు శ్రేష్టంగా వర్తిల్లాలని కోరుకుందాం. వారు ఎవరి బిడ్డ అయినా సరే కావచ్చు కాక, వారు శ్రేష్టంగా వర్తిల్లాలా, దీవించబడాలా, చదువుకోవాలా. నేను ఎప్పుడు చెప్తుంటాను, తమ్ముళ్ళు నాతో మాట్లాడేటప్పుడు, కీర్తిశేషులు ట్రిపుల్ పెట్టినప్పుడు మూసివేయడం, ఈడుపుగల హై స్కూల్లో ఒక కుమార్తె మండలం మొత్తం మీద ఫస్ట్ క్లాస్ వచ్చిందంట. పత్రికా విలేకరులో, ఆఫీసర్లో ఎత్తుకుంటూ వస్తే ఎక్కడ దొరికిందో తెలిసే కూతురు. ఎక్కడ? ఈడుపుగలకి గంగూరుకు మధ్యన రోడ్డు అమ్మటప్పుడు చెట్లు ఉండేవి. ఇప్పుడు 4 రోడ్లు అయినాయి, 2 రోడ్లు లేవు. చెట్టు కింద వాళ్ళ తండ్రులు కోపడ బాకండి, ఇది నేను విమర్శగా చెప్పలేదు. నిజంగా తల్లిదండ్రులు రోడ్డు ప్రక్కన కళ్ళు కొండలు పెట్టుకుని కళ్ళు అమ్ముకునే వాళ్ళిద్దరి మధ్యన కూర్చొని కళ్ళు అమ్ముతుందట. నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు, దాని కదా నువ్వు చూడలేదు సీటు పేపర్లో వేశారు. అది ప్రభుత్వం నా సొంత మాటలు కాదు, ఉండదు. పేపర్లో వేసిన మాట, పేపర్లో చదివిన మాట నేను ఈ సంఘటన చెబుతుంటాను. నా కుమార్తెను తీసుకెళ్ళి నువ్వు ట్రిపుల్ ఐటీలో చేర్పించాలి. అభివృద్ధి కావాలా, మన బిడ్డలు చదువుకోవాలా, మన సంఘంలో ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క మెట్టు పైకి ఎదగాల. విశ్వాసం ఉన్నాం కదా, మనం కుటుంబంగా ఉన్నాం కదా, కుటుంబంగా దీవించబడుతూ 10 మంది వచ్చేటటువంటి మనము ఈ సంఘం అనబడే కుటుంబం దీవించబడాలా. దీవించబడుటకు, పరిపాలన చేయుటకు,
ప్రత్యుత్తరం ఇచ్చుటకు, సమాధానం సంపాదించుకుంటకు, నీతి అనేటువంటి కిరీటం సంపాదించుకుంటకు ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చేస్తాడు. అభిషేకించబడిన వానికి పరిపాలన వెంటనే వస్తుందా? రాదుగాక రాదు. దావీదు అభిషేకించబడినాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు, వెంటనే రాజైపోయాడా? కాదుగా కాదు. తన తండ్రి గొర్రెలను మేపుతూనే ఉన్నాడు. అవును దేవుని బిడ్డ, నీకు వాగ్దానం ఉంటుంది మంచిది, ప్రార్థన ఉంటుంది మంచిది, వాక్య అనుభవం ఉంటుంది మంచిది, ఒక ప్రియబిడ్డకు సమాధానంగా సాక్ష్యమో మాటో చెప్పడం మంచిది. అది అక్కడ నుంచి వదిలుతూ ఉండు. దేవుడు నిశ్చయించిన కాలం ఉంది, నేను లేవనెత్తి పైన ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఓ ఆత్మచేత ప్రేరేపిస్తాడు. అన్నలను చూడటానికి వచ్చిన దావీదుకు, యవనస్తున్న దావీదుకి అవతల శత్రువు కేకలు నిలబడుతున్నాయి. శత్రువు తిరగబడతాడు సుమా, సవాలు చేస్తాడు సుమా, ఎగతాడు చేస్తాడు సుమా, వెలివేస్తాడు సుమా, దూషిస్తాడు సుమా, ఏమైనా చేస్తాడు శత్రువు. శత్రువు నోటికి భయం ఉండదు, శత్రు బలానికి హద్దు ఉండదు, తన బలం చాలా గొప్పది. అయితే అభిషేకించబడిన ఈ దావీదు తండ్రి అన్నల గొర్రెలు మాకు మేపుతున్న దావీదుకు పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా అభిషేకించబడిన దావీదుకు ఆత్మ సంబంధమైన రోషం వచ్చింది. అవును, సంగముగా చేరినటువంటి మనకు కావాల్సింది ఏమంటే ఏంటండి? ఆత్మ సంబంధమైన రోషం. దీన్ని సంపాదించుకున్నామా? మనం చికిత్సే వారముగా ఉంటున్నామని ఆలోచన చేసుకుంటానికి ప్రభువు నేర్పాడు. పరిశుద్ధాత్మ సంబంధమైన రోషం, పరిశుద్ధాత్మ సంబంధమైన ప్రార్థన, పరిశుద్ధాత్మ సంబంధమైన వాక్య ధ్యానం, ఈ వాక్కు నా జీవితమునకు సరిగా సవ్యంగా ఉంది అని చెప్పి మన హృదయాన్ని అన్వయించుకున్నప్పుడు మనను నీతి అనే చిగురును దేవుడు పుట్టిస్తాడు. ఒక సజీవ సాక్ష్యం చెప్తానండి. నేను ఒక చోటకు మీటింగ్కి వెళ్ళాను నా తోటి అన్నగారితో కలిసి. ఆ దైవజనులు ఇక్కడ వణుకూరులో జోషువా గారిని దైవ సేవకుడు, అయ్యా మీటింగ్లో ఒకరోజు రండి అంటే వెళ్ళాను. నేను శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఎవరో దైవ సేవకుడు పిలిచారు. ఆయన వాక్యాన్ని చెప్పారు. ఆ వాక్యాన్ని నేను అర్థం చేసుకున్న విధానమేమో ఒక రకంగా ఉంది. నాతో పాటు మరి సహోదరుడు వచ్చాడు. బండి మీద నిదానం వస్తుంటే ఈ సహోదరుడు చెప్పాడు, అయ్యారు ఎన్ని ఆత్మీయ సత్యాలు చెప్పారండి, ఫలానా వాక్యాన్ని చెప్పి ఇదిగో ఈ ఆత్మీయ సత్యాన్ని చెప్పారండి, ఫలానా వాక్యాన్ని చెప్పి ఇదిగో ఈ ఆత్మీయ సత్యాన్ని చెప్పారండి. నేను ఆలోచన చేసుకున్న దానికంటే భిన్నమైన ఆత్మీయ మాట నాకు నా వెనక బండి మీద కూర్చున్న సహోదరుడు నాతో బోధించాడు. అదే నేను ఆ మాటను గమనించలేకపోయానే, ఈ సత్యాన్ని గమనించలేకపోయానని చెప్పి నేను ఆలోచన చేసుకున్నాను. ఎప్పటికీ పోయి ఎప్పుడన్నా ఒకసారి ఎదురుపడుతుంటాడు. అయ్యా వందనాలని చెప్తే బండి మీద కూర్చుంటే వందనాలు చెప్పి ఖచ్చితంగా తల వచ్చి వందనాలు చెప్తుంటాను. దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధ వాక్కునే నేను చెప్పాను కదా, నీవున్న రీతిలో నీవు ఆలోచన చేసుకోబో. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ఆత్మీయ సత్యాన్ని హృదయంలో అప్పుడు నీవే కట్టబడతావు, చిగురు కాస్తావు, ఫలిస్తావు సుమా. నీ కొరకు మాత్రమే కాదు, నీ కుటుంబం కొరకు ఫలిస్తావు. మంచిది, ఇట్స్ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. అంత మాత్రమే కాదు, నీ చుట్టుప్రక్కల ఉన్న వారి కొరకు కూడా నువ్వు ఫలించుటకు మన దేవుడు పరమ తండ్రి రక్షకుడు సహాయములు చేసి అభిషేకమును అందిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు కదా, రాబో దినంలో నేను దావీదులకు నీతి చిగురు స్థితించుదును. ఈ నీతి చిగురు రాజుగా అభిషేకించి మంచి పరిపాలన చేయడానికి నేర్పిస్తుందట.
కడుతుంది అన్నమాట. ప్రభునందు పిల్లారా, అది బోధిస్తూ ఉంటుంది. నేను ఆలోచన చేసుకుంటున్నప్పుడు అవును కదా, ఒకప్పుడు నేను అనుకున్నాను అయ్యగా నేనంత మాత్రం తెల్లబట్టలు వేసుకోవాలా, మా తమ్ముడితో చెప్పి ఉంటాను, ఏ రంగైనా వేసుకోవచ్చు అనుకునేవాడు. కానీ ప్రార్థన చేయగా, వాక్యాన్ని చదువుతుండగా, ఆత్మలో బలపడుతుండగా, ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడినప్పుడు రంగుల వస్త్రం మంచిది కాదు అని దేవుడే నాకు నేర్పించాడు. నాకు నేర్పించేవాడు నీకు నేర్పించడా? నాకు బోధించేవాడు నీకు బోధించడమ్మా? అయ్యా బోధిస్తాడు తప్పకుండా. నీవు దేవుని వాక్యాన్ని ఆత్మీయ సత్యంతోనే, ఆత్మీయ కోణంలోనే చూడు. నీవు ఉన్న స్థితిలో చూడకో. మంచి ఆలోచన, సదుపదేశం అని దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది. ఉపదేశమును చేసి నీ జీవితాన్ని కట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. అవును, ఈరోజే షోమ్రోను ప్రవక్తల దగ్గరకు ఉన్న ఇశ్రాయేలుకు అబద్ధ ప్రవచనం చెప్పి త్రోవం తప్పించాక ఆ గుంపును మనం ఉండదు. దేవుని కృపను వదిలేటువంటి ఆయన కృపను మనం వదులుతాం. దేవుని వాక్యంలో ఈ రీతిగా ఆలోచన చేసుకున్న తర్వాత చితుకు పత్రికలో ఒక మంచి వాక్యాన్ని పరమరక్షకులు జ్ఞాపకం చేయగా చదువుకుంటానికి ప్రభువారు నేర్పించారు. తిమోతి తర్వాత ఉంటుంది ఈ పత్రిక. 2వ తిమోతి తర్వాత చితుకు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం మనం చూస్తాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం హల్లెలూయా. దేవుని ప్రియులారా, నీతి చిగురు పుడుతోంది. ఈ దావీదు నీతి పరిపాలన, యథార్థత పరిపాలన, పరిశుద్ధ పరిపాలన ఆయన చేస్తాడట. ప్రభునందుకు వివేకముగా నడుచుకుంటూ దేవుని కార్యమును జరిగిస్తాడట. భూమి మీద నీతి న్యాయమును జరిగిస్తాడట. అందుకు తితుకు కుమారునితో పౌలు భక్తుడు సెలవిచ్చాడు. ఏమనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అవును ప్రత్యక్షము కావాలా. ఎంతకాలం ప్రత్యక్షత లేకుండా ఉంటాం? ఎంతకాలం దేవుని కృప లేకుండా ఉంటాం? ఎంతకాలం దేవుని స్థితిలో జీవించకుండా ఉంటాం? మనకు మనంగా మంచివారు అనుకుంటాం. మా కుటుంబమే మంచిది, మా సంఘమే మంచిది. దీని వాక్యాన్ని విను, బలమును పొందు, శక్తిని సంపాదించుకో. ఓ ప్రభు, నేను దేవుని చేత కట్టబడు అంటున్నాడు. ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను సర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు దేవుని కొరకు ఎదురు చూద్దాం. శుభప్రదమైన నిరీక్షణ ఒకటి ఇచ్చి వెళ్ళాడు మన దేవుడు. శుభప్రదమైనటువంటి ఆనుభవాలు ఒకటి ఇచ్చి వెళ్ళాడు. శుభప్రదమైన నిరీక్షణ ఒకటి ఇచ్చి వెళ్ళాడు. శుభప్రదమైనటువంటి ఒక కుటుంబానికి ఇచ్చాడు. ఓ ప్రభునందు పిల్లారా, ఆయన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు తర్వాత బాగుంటాడు. నీతితోనూ, స్వస్థ బుద్ధితోనూ, యథార్థతోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధిస్తున్నాడట. బోధిస్తూనే ఉన్నాడు. పరధ్యానంగా ఉంటే
బోధించి ఏ మాట కూడా మా మనసుకి ఎక్కదు. ఇప్పుడు ఒకసారి చెప్పాను నేను, నువ్వు హై స్కూల్లో చదివేటప్పుడు సీతారామయ్య గారని సోషల్ టీచర్ గారు డిసెంబర్ నెల దగ్గరకు వస్తూ ఉంది. క్రిస్టియన్ స్కూల్స్లో నవంబర్లోనే సెమీ క్రిస్మస్ చేసేస్తారు. మా క్లాస్ రూమ్లో అప్పటికే సెమీ క్రిస్ చేసాం, జెండాలు కత్తిరించి పెట్టుకోం. నేను లెసన్ సరిగ్గా వినకపోయి చూసి, అరే కృపారావు స్టాండప్ ఆన్ ద బెంచ్ అని చెప్పి అన్నారు. ఏం చేయాలన్నప్పుడు బెంచ్ మీద కూర్చున్నా, బెంచ్ మీద నిలబడిన సీరియస్గా వాక్యం ఉంటానా ఇంట్లో చేతి చాలా వినయంగా చేయగట్టుకుని మళ్ళీ జెండాలను చూసుకోండి. ఏమని చర్చిలో ఈ డిజైన్ కత్తిరించాలి, ఆ డిజైన్ కత్తిరించాలి, ఈ జెండాల డిజైన్ చూసుకొని ఎత్తుకుంటా. నేను మనస్సు పాఠం మీద లేదు. దేవుని బిడ్డ, శుభప్రదమైన నిరీక్షణ మన ఎందుకు వస్తే మనస్సు లేకపోతే ఇదేది కూడా మనను క్రియ చేయదు. దావీదు ఇర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దావీదుకు నీతిని చీవులు పుట్టిస్తున్నాడు, అన్న న్యాయం అనే పరిపాలన, తన గొర్రెలను కాపాడుతూ ఉంటాడట. అయితే శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూచొచ్చు, యేసు యొక్క మహిమకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు, భక్తితో, నీతితో, యథార్థతోను మనం సాగుచూ ఉండాలి, లేకుంటే బ్రతుకుచూ ఉండాలి, లేకుంటే సాగు నడిచి వెళుతూ ఉండాలి. ఆయన కృపలో సాగి వెళ్ళాలి. అప్పుడు మనం కట్టువాడుగా ఉంటున్నాం, నిర్మాణం చేసేవాడుగా ఉంటున్నాం. ప్రభు అంటున్నారా, లేఖనములలో జీవవాక్యము శ్రేష్టంగా ఉంది, లేఖనములలో సత్యము శ్రేష్టంగా ఉంది. ఆ సత్యాన్ని పరిశోధిస్తాం. అవును, నేను వినిది ఒకటైంది, నేను అర్థం చేస్తున్న ఆత్మీయ సత్యం ఒకటైంది, నా వెనక కూర్చున్న సహోదరుడు చెప్పిన ఆత్మీయ సత్యము చాలా గొప్పదైంది. మంచి మాట కొరకు దేవుని సంభాషణ చేసుకున్నాం. దేవుని వాక్యంలోనే యోహాను సువార్తలోకి దయచేసి నాతో పాటు రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదువుతాం చూడండి. లేఖనముల యందు, కొంచెం గట్టిగా చదువుతల్లి, లేఖనముల యందు ప్రభునందు ఎవరికంటని తీసేమున్నది? ఎవరికండి? అయ్యో మాట్లాడవే, మీకు అంటే ఎవరాళ్ళు? మనమే, ఆయన సంఘమే, ఆయన బిడ్డలే, ఆయన ఆత్మీయ కుమారులు కుమార్తెలే. ఇప్పుడు కుమారులు కుమార్తెలకు ఉన్నాము. ఆయన వచ్చిన దాని ముందు మనం అందరం కూడా వెండ్లి కుమార్తెము అయిపోతాం. అప్పుడు మేకప్లు అవసరం లేదు, పెళ్లి కుమార్తెకి వెయ్యి అవసరం లేదు, ఈ తలకాయ మీద పిచ్చిప్పుడు కూడా అవసరం లేదు. సిస్టర్స్ ఒకవేళ ఉండగానే పిచ్చిప్పుడు పనికిరాదని దేవుడు తీపిచ్చేస్తాడు ఖచ్చితంగా. ఏం కావాలంటే లేఖల ద్వారా సత్యం, లేఖనంలో మనం నేర్చుకున్న ఆత్మీయ అభివృద్ధి, లేకుంటే లేఖనంలో మనం పొందుకున్నటువంటి నిత్యత్వం, ఇది మాత్రమే మనలో ప్రభునందు పిల్లారా. ఈ 39వ వచనంలో యోహాను భక్తుల ద్వారా చెప్తున్న మాటలేమంటే, లేఖనముల యందు మీకు నిత్యత్వము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నా, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నవి. అయితే మీరు మీకు లేకుంటే మనకు జీవము కలుగునట్లు నా యొద్దకు రాలేకపోతున్నాం అని ఎందుకు రాలేకపోతున్నాం? దేవుని ప్రియులారా, మనం వస్తున్నాంలే, కానీ మన శరీరం వస్తుంది, కానీ ఆత్మ రావటం లేదు. దేవుని ప్రియులారా, దేవుని సన్నిధానంలో, దేవుని కృపలో
మన ప్రభు మనల్ని ఎరిగిన వాడు, ఎరిగిన ఈయన పరిపాలనలో లేకుంటే ఈయన కృపలో దేవుని చేత ఏలుబడి చేయబడేటువంటి పరిశుద్ధుని యొక్క పాలన లేకుంటే సంరక్షణలో మనం వర్ధిల్లుదాం. దేవుడు మనల్ని దీవించువాడుగా ఉన్నాడు, కృప చూపించువాడుగా ఉన్నాడు, కనికరమును చూపించువాడుగా ఉన్నాడు. ఆయన మన కట్టువాడుగా ఉంటున్నాడు. షమ్రోను ప్రవక్తల యుద్ధకు వెళ్ళకుండా, మరొక మార్గమున జారిపోకుండా దేవునికి మాత్రమే మనకు జోమునిస్తున్నటువంటి మహోన్నతుడు. చెదిరిపోవద్దు. కాపర్ల గురించి కొండు అన్నాడు కదా, చదువుకున్నాం. మీరు గొర్రెలను చెదరగొట్టి పారదలయ్యా, పారద్రులే వారంగా కాకుండా ఆత్మను సంపాదించే పరిశుద్ధుల గుంపులో మనం ఉందాం. దేవుని కృపను సంపాదించుకునే కృపలో సాగి వెళదాం అని అందుకోద్దాం. 119వ దావీదు కీర్తన, ప్రభునందు పిల్లారా, 119వ దావీదు కీర్తన 105వ వచనంలో ప్రభు వారని దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అవును, ఈ జీవ వెలుగును సంపాదించుకుందాం, పంచిపెట్టే వారంగా ఉందాం. రమాపత్రుడు అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు జరుగుటకై సమకూడి జరుగుతున్నవని ఎరుగుతున్నాం. అవును, ఈ మేలు, ఈ సమకూడి ఆశీర్వాదము మన కుటుంబంలో కొదువగా ఉన్నటువంటి, కొరతగా ఉన్నటువంటి, ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కుమారుడో కుమార్తె వారు త్వరగా పొందుకోవాలి. మనం మంచి గొర్రెలం కదా, ఆయన కృపలో వర్ధిల్లుతున్న గొర్రెలం కదా. సమకూడి జరగాలని దేవుణ్ణి అడుగుతాం. మన దేవుడు గొప్ప దేవుడు, కృప చూపించువాడు, దయ చూపించేవాడు. దేవుని స్తోత్రమునందు ఈ దినమందు మనమందరం కూడా కుటుంబం ఆయన కాపర్లకు తీర్పు ఉంది, చెడగొడుతున్నారు. ఓ ప్రభునందు ప్రయాసం, అతను తమ ఆత్మీయ గృహాన్ని విడిచిపెట్టి బయటకు పెడుతుంటే షమ్రోను ప్రవక్తలు ఇశ్రాయేలును త్రోవ తప్పిస్తున్నారు. త్రోవ తప్పే స్థితిలోనికి జారిపోవద్దు. దేవుని చూద్దాం. జన్మించిన మనం, కట్టబడుతున్నటువంటి మనం దేవుని కృపలో వదులుతాం. దేవుడు మనకు తన జీవమును ప్రభునందు ద్వారా ప్రసాదిస్తాడు. సద్భక్తితో బ్రతకనుద్దేశించేవాడు అనే వాక్యం ఉంది తిమోతి పత్రికలో. చదువుదామా? సమయం సాగి వెళ్ళినప్పుడు కూడా పర్వాలేదు. 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు 3వ అధ్యాయము 12వ వచనం నుంచి, అంతేనమ్మా? 12వ అధ్యాయం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించే వారందరూ హింస పొందుతారట. సద్భక్తి, మంచి జీవితం కావాలనుకునే వారందరికీ శ్రమలేనట, వేదనలేనట, కీడు జరుగుతుందట. అయితే ఈ కీడు నుండి తప్పించబడటానికి దేవుని సంఘం ప్రార్థించవలసినగా ఉంటుంది. మనము నిరీక్షణ కోల్పోకున్నట్లుగా మన కుటుంబము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రభు పాదాల దగ్గర అప్పగించబడవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని కృపలో అప్పగించబడదు. దేవునికి మాత్రమే, సంఘమునకు మాత్రమే, మన కొరకు ప్రార్థించి భద్రపరిచే సంఘము కొరకు, సంఘమునకు మాత్రమే అప్పగించబడతాం. ఆయన వాక్కును ధ్యానం చేద్దాం. దావీదు భక్తుడు తన అనుభవంలో ఒక మంచి మాట చెప్తాడు. ఈ వాక్కును చదివి మనం ముగించుకుందాం. దావీదు కీర్తనలో 119వ దావీదు కీర్తనలో సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథము
చదువుతాం చూడు. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, అవునా బుద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఈ విశేష జ్ఞానము సంపాదించుకునే దావీదు భక్తుడు తర్వాత ఉంటాడు, నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకుంటున్నాను. దైవ చిత్తమునకు వ్యతిరేకమైన మార్గములన్నిటిలో నుండి భక్తుడు తన యాత్రను అడుగులు తొలగించుకుంటున్నాడు. దేవుని జనాంగమా, ఈరోజు దేవుని ప్రియమైనటువంటి మనం ఆయన కృపలో వర్ధిల్లుతూ షమ్రోను ప్రవక్తల వైపు, లోకం వైపు చూడకుండా సంఘం నడిపించుకుంటాం. మనం కట్టి పోషిస్తూ ప్రార్థిస్తూ క్షేమం కోరుతున్న, ఆశీర్వాదం కోరుతున్న సంఘం వైపు చూద్దాం. మన నిజ కాపరి వైపు మనం చూద్దాం. ఈ నిజ కాపరి దావీదుకు చిగురు పుట్టిస్తున్నాడట. ఈయన నీతితో నిదార్థతోను పరిశీలిస్తున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ ఒకటి చూచాము. ఈ శుభప్రదమైన నిరీక్షణలో ఓ ప్రభునందు దుష్టత్వమును, అన్నమును, అన్యాయము, అక్రమం విడిచిపెట్టి ఆయన వైపు చూడాలి. దేవుని వాక్యం చదువు. లేఖనము ధ్యానం చేస్తున్నాం కదా, ఈ లేఖనములు ఈ మహోన్నతుల గురించి సత్యముగా స్పష్టముగా చెబుతుందట, చెప్పబడుతుంది. ఈ దేవుని చేత అంటు కట్టబడదాం, దేవుని కృపలో వర్ధిల్దాం. మనం ఫలించే వారంగా, అనేకులకు సాక్ష్యముగా, అనేక ఆత్మలు సంపాదించే వారుగా, మన కుటుంబాన్ని కట్టుకునే వారు ఉండడానికి ప్రభువారు ఇదిన వాక్యాన్ని మన సంఘమును కట్టుకునే వారు ఉండడానికి ఇదిన వాక్యం ద్వారా దేవుడు మనం బలపరుస్తాడు కాక, దేవుడి వాక్యాలు దీవించి ఆశీర్వదిస్తారు కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామం కొరకునిస్తాం. ఈ దినమందు నీ ప్రియులైనటువంటి మేము ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్థించుకుంటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ బాధ్యత పరిశీలిస్తున్నాం. ఈ వాక్కులు మేము నమ్మకం మా హృదయంలో మీరు నాటండి. జీవజాలమైన నీటి ద్వారా కట్టబడి ఫలించడానికి మాకు స్నేహించమని కృప యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్.